వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి పేర్ని నానిపై రాష్ట్ర గనుల అటవీ పర్యావరణ శాస్త్ర సాంకేతిక ఎక్సైజ్ శాఖల మంత్రి కొల్లు రవీంద్ర తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పేర్ని నాని పాపం పండిందని, గత 5 ఏళ్లలో ఆయన దోచుకున్న అవినీతి సొమ్మును కక్కిస్తామని, వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు. దమ్ముంటే విచారణకు సిద్ధంగా ఉండాలని సవాల్ విసిరారు. గత 5 ఏళ్ల పాలనలో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి బందరు నియోజకవర్గాన్ని పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఇప్పుడు ఓటమి తర్వాత కూడా బుద్ధి రాలేదు. అరెస్టు భయంతో పిచ్చి ప్రేరేపణలు చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో పేర్ని నాని ఒక బ్రోకర్లా వ్యవహరించారు అని కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. నియోజకవర్గానికి పట్టిన అతిపెద్ద శనిగ్రహం పేర్ని నాని. ఆయన సానుభూతి రాజకీయాలకు కాలం చెల్లింది. ప్రజలు తిరస్కరించినా ఆయనకు బుద్ధి రాలేదు. తప్పు చేసి ఇతరులపై బురద చల్లే ప్రయత్నం చేయడం సిగ్గుమాలిన చర్య. ఆయన అవినీతి చిట్టాను త్వరలో ప్రజల ముందు ఉంచుతాం. అసెంబ్లీలో కూడా చొక్కా పట్టుకుని నిలదీస్తా అని కొల్లు రవీంద్ర సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పు చేసిన వారు ఎంతటి వారైనా సరే చట్టం ముందు దోషులుగా నిలబెట్టి శిక్ష పడేలా చేస్తామని, దోషులు ఎవరైనా కఠిన చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తనకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చారని, అవినీతి పరుల భరతం పడతామని అన్నారు.